శ్రీకాకుళంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ మహిళా డాక్టర్ సైబర్ నేరగాళ్ల ఉచ్చుకు చిక్కారు. ఏకంగా 13.5 లక్షల రూపాయలు సైబర్ నేరగాళ్లకు సమర్పించుకున్నారు. డిజిటల్ అరెస్ట్, డిజిటల్ మోసాలతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇలాంటి మోసాల బారిన పడకుండా పోలీసులు ప్రసార సాధనాల్లో మొత్తుకుంటున్నా ప్రజలు ఎక్కడో ఒక దగ్గర సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతూనే ఉన్నారు. మోసాల బారిన పడేవారిలో ఉన్నత చదువులు చదువుకున్నవారు, నగరవాసులే ఎక్కువగా ఉంటున్నారు. అసలు డిజిటల్ అరెస్ట్ అనేదే లేదని సిబిఐ, ఈడీ అధికారులు ఫోన్ చేసి అరెస్ట్ చెయ్యరు. ఈ విషయం తెలియక చాలా మంది సైబర్ నేరగాళ్ల వల్లో పడుతున్నారు. శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న రేవతి అనే మహిళా డాక్టర్ డిజిటల్ అరెస్ట్ పేరుతో జరిగిన మోసానికి గురయ్యారు. గత నెలలో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి తాము అశోక్ నగర్ పోలీస్ స్టేషన్, బెంగళూరు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పారు. మీరు హ్యూమన్ ట్రాఫికింగ్, మహిళలను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దోచుకుంటున్నట్లు సిబిఐ మీ మీద కేసు నమోదు చేసిందని తెలపడంతో రేవతి భయాందోళనకు గురైంది. ఆధార్ కార్డుతో అనుసంధానమైన ఫోన్ నెంబర్ ద్వారా మీరు మహిళలను డబ్బులు చెల్లించాలని బెదిరించినట్లు సాక్ష్యముందని నేరగాళ్లు బెదిరించారు. తానలాంటి మోసాలు చేయలేదన్నప్పటికీ ఫలితం లేకపోయింది. సైబర్ నేరగాళ్లు మీపై విచారణ జరుగుతోందని, మీ ఖాతాలోకి డబ్బులు కూడా జమవుతున్నాయని బెదిరించారు. సుప్రీంకోర్టులో మీ తరపున కేసును వాదించడానికి కొంత సొమ్ము డిపాజిట్ చేస్తే మీ అరెస్ట్ నిలిచిపోతుందని నమ్మించారు. అకౌంట్లో ఉన్న మొత్తం డబ్బులను మేము చెప్పిన అకౌంట్లకు బదిలీ చేయాలన్నారు. ఆ డబ్బుపై జెన్యునిటీ వెరిఫికేషన్ చేసి అది జెన్యున్ అని తేలితే తిరిగిచ్చేస్తామని నమ్మించి 13,50,000 కాజేశారు నిందితులు. రేవతి అకౌంట్ నుంచి వేరువేరు అకౌంట్లకు డబ్బును బదిలీ చేయించుకున్నారు సైబర్ కేటుగాళ్లు. చివరికి తాను మోసపోయానని గుర్తించిన రేవతి పోలీసుల్ని ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న శ్రీకాకుళం 1 టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రేవతి అకౌంట్ నుంచి డబ్బు ట్రాన్స్ఫర్ అయిన ఖాతాలను గుర్తించి నిందితులపై బలపన్ని పట్టుకున్నారు. ఈ నెల 14న నిందితులు వేరే ప్రాంతానికి వెళ్తున్నట్లుగా తెలుసుకొని వారిపై నిఘా పెట్టి విశాఖ రైల్వే స్టేషన్ దగ్గర 3 నిందితులను పట్టుకున్నారు. నిందితులను కర్ణాటకలోని మైసూర్కి చెందిన రమాన్ షరీఫ్, కాలికట్కి చెందిన నవ్ఫాలా షెరీన్, కేరళకు చెందిన నజీముద్దీన్ గా గుర్తించారు. వారి దగ్గర నుంచి 6 లక్షల నగదు, 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ ఎక్కువగా మోసపోతున్నారు. చిన్న చిన్న వాళ్ళు ఎవరు మోసపోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఉండవు. ఎవరి అకౌంట్లో అయితే ఎక్కువ డబ్బులు ఉంటాయో, ఎవరైతే పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళని ఈ యొక్క మోసగాళ్ళు మోసం చేసి వాళ్ళని టార్గెట్ చేసి మోసం చేస్తున్నారు. ఈ మోసంలో భాగమైన మరో 3 నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి ఈజీ మార్గంగా డిజిటల్ అరెస్ట్ మోసాన్ని ఎంచుకున్నామని పోలీసుల విచారణలో నిందితులు తెలిపారు. ఈ కేసు విచారణలో చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్నందుకు సిఐని, ఎస్ఐలను డీఎస్పీ వివేకానంద అభినందించారు.